మరో అంశం చూద్దాం. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. గాజువాక నియోజకవర్గం పెదగంచాడ్లో అదానీ కంపెనీ ఏర్పాటు చేయనున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కారణంగా కాలుష్యం పెరిగిపోతుందని ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణను కూడా అడ్డుకున్నారు. తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ చేపడితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా యువ నాయకుడు పల్లా కార్తిక్ హెచ్చరించినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులను గమనించిన ప్రభుత్వం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పునరాలోచనలో పడింది. ప్రజాభిప్రాయం లేకుండా ఏమీ చేయమని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హామీ కూడా ఇచ్చారు. అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. వాసు. చందు, మనం గత కొంతకాలంగా కూడా చూస్తున్నాం. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కనుక పెడితే కనుక గంగవరం పోర్టు ఏ విధంగా అయితే పొల్యూషన్ అయిపోయిందో, గంగవరం పోర్టు పరిసర ప్రాంతాల గ్రామాలు ఏ విధంగా అయితే కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నాయో, అదేవిధంగా ఈ అంబుజా అదే కంపెనీకి చెందినటువంటి అదానికి చెందినటువంటి కంపెనీ పెడితే కనుక చాలా ఇబ్బంది పడతామని చుట్టుపక్కల గ్రామాలు గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇటీవల మొండి పట్టుదలతో ప్రజా అభిప్రాయ సేకరణ కూడా ఏర్పాటు చేసింది. ఈ ప్రజా అభిప్రాయ సేకరణకు వచ్చినటువంటి ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో అక్కడ ఉన్నటువంటి కుర్చీలన్నీ కూడా ధ్వంసం చేసి, టెంట్లు ధ్వంసం చేసి వాళ్ళ ఆగ్రహాన్ని చూపించారు. దీన్ని చూసినటువంటి ప్రభుత్వం అదే రోజు సాయంత్రం మరోసారి ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా అడ్డుకున్నారు. గత కొన్ని రోజులుగా మరోసారి ఈ ప్రజాభిప్రాయ సేకరణ తూతూ మంత్రంగా చేయాలని చాలా ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ కూడా అక్కడ గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అవ్వచ్చు, లేకపోతే ఇంకా కూటమి నాయకులు అవ్వచ్చు, అందరూ కూడా దీనిపై ఎవరు కూడా పెదవిప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నకుమారుడైన పల్లా కార్తీక్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం జరిగింది. భారీ ఎత్తున వేల మంది తరలిరావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఆ రోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గత కొంతకాలంగా నిరసన కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న వచ్చినటువంటి ఎమ్మెల్యే, అదే నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా కార్తీక్ యొక్క బాబాయ్ అయినటువంటి పల్లా శ్రీనివాసరావు కూడా దీనిపై స్పందించారు. ప్రజా అభిప్రాయ సేకరణ మాత్రమే, వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ప్రభుత్వం వెళ్తుంది తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టమని కూడా ప్రకటించడం జరిగింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే గంగవరం పోర్టు కూడా అదేవిధంగా కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ పెట్టారు. ఆ కాలుష్యం కారణంగానే చాలామంది కూడా ముచ్చివాత పడుతున్నారని చెప్తున్నారు. అది గంగవరం పోర్టు కాలుష్య వ్యవహారం అవ్వచ్చు, లేకపోతే అంబుజా సిమెంట్ వ్యవహారం అవ్వచ్చు, ప్రైమ్ లైన్ అనేక కథనాలు ప్రసారం చేసింది. దీనిపై ప్రజలు కూడా చాలా కూడా ముందుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఉద్యమానికి తెరపడే అవకాశం ఏర్పడింది. నిజంగా పల్లా శ్రీనివాసరావు చెప్పినట్టు ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టుగానే కనిపిస్తుంది. ఆయన అయితే ప్రజల అభిప్రాయానికి మించి వాళ్ళు కాదంటే మాత్రం మేము చేయమని చాలా స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. అందువల్ల ప్రభుత్వం అయితే వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ఈ అంబుజా సిమెంట్ని, అదానికి సంబంధించిన కంపెనీని రూరల్లో ఎక్కడైనా వేరే చోట పెట్టుకునేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇది మొత్తం గాజువాక నియోజకవర్గం అంటే సిటీ పరిధిలో మొత్తం జనావాసాల మధ్యలో పెట్టడం వల్ల అయితే కాలుష్యం ఎక్కువ అయిపోయి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారని గత కొంతకాలంగా వేలాది మంది రోడ్డు ఎక్కి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ ఆందోళనకైతే ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పల్లా కార్తీక్ కూడా హర్షం వ్యక్తం చేశారు. తప్పనిసరిగా ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ప్రజా అభిప్రాయ సేకరణ మాత్రం మొత్తం నిర్ణయం తీసుకుంటే మంచిది, లేని పక్షంలో మాత్రం మరింత ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి రిపోర్టును తెప్పించుకుని మొత్తం కూలంకుషంగా చర్చించిన మీదట అక్కడ ఫ్యాక్టరీ పెట్టకూడదని నిర్ణయించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే పల్లా శ్రీనివాసరావు అయితే నిన్న ప్రకటించినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా ఈ తరహా ఫ్యాక్టరీలు కానీ లేకపోతే పరిశ్రమలు కానీ వద్దని ఎవరు చెప్పట్లేదు. కాకపోతే ప్రజలు ఇబ్బంది పడే విధంగా, కాలుష్య బారిన పడే విధంగా పెట్టొద్దని మాత్రమే చెప్తున్నారు. ఇప్పటికే విశాఖలో చాలా కాలుష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ముచ్చివాత పడుతున్నారు అనే కథనాలు మనం కూడా ప్రసారం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విధంగా మళ్ళీ కూడా కాలుష్యం కారకాలైనటువంటి ఫ్యాక్టరీని జనవాసాల మధ్యలో పెట్టడం వల్ల ఇబ్బంది పడతామని వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం అయితే వెనక్కి తగ్గింది. తప్పనిసరిగా దీన్ని వేరే చోట పెట్టుకునేందుకైతే మొత్తం పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉంచందు.